మష్రూమ్ పాలకూర ఆమ్లెట్. సో మష్రూమ్ పాలకూర ఆమ్లెట్. సో దీనిలో కూడా చాలా హెల్తీగా అనిపిస్తుంది, పాలకూర ఉంది కాబట్టి. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెరీ నైస్. చక్కగా ఆమ్లెట్కి కావాల్సిన ఎగ్స్, పాలకూర, మష్రూమ్స్, అట్లాగే అది క్యాప్సికమ్ పల్లవి. యా, అది క్యాప్సికమ్ కూడా మనం యాడ్ చేస్తున్నాం ఇందులో. ఓకే, సో స్పైస్ లెవెల్ కూడా కొంచెం ఉంటుందన్నమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసేయండి, స్టవ్ ఆన్ చేసి. ఓకే, సో ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం ఫస్ట్. సో కొంచెం నూనె, అలాగే కొంచెం జీలకర్ర కూడా. ఓకే, ఇంకొక స్పూన్. సో ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం వెరైటీగా చేయబోతున్నాం అనమాట ఈ ఆమ్లెట్. అవును, సో ఆమ్లెట్ అంటే నార్మల్ గా ఎగ్స్, అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా వేస్తారు. బట్ ఇది మనము స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా చేయబోతున్నాం. సో ఎవరైతే డైట్ లో ఉంటారో, లేదంటే కొంచెం చాలా లోగా తినాలని అనుకుంటారో, అంటే తక్కువ క్వాంటిటీలో తినాలని అనుకుంటారో, వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇది ఒక్క ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ అండ్ అలాగే లో కార్బ్స్ అండ్ పర్ఫెక్ట్ గా ఫైబర్ కూడా ఉంటుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సో నువ్వు చెప్పినట్టు ఫస్ట్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారు. ఎస్, అంటే లేకపోతే ఏదైనా చిన్నగా ఒక ఫ్రూట్ తినేసో, లేకపోతే ఏదైనా మనకి స్నాక్స్ ఉంటాయి కదా, అలాగే ఏమైనా తినేసి వదిలేస్తున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్, అండ్ దానివల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఫస్ట్ థింగ్, మనము ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బ్రెయిన్కి గ్లూకోజ్ అందదు కాబట్టి మనం చాలా నీరసంగా అయిపోతాం, అండ్ అలాగే మర్చిపోతూ ఉంటాం అనమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేది ఎక్కువగా జరుగుతాయి, అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి అసిడిటీ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకు గాను మనం ఏదైనా పర్వాలేదు, కొంచెం అంటే నార్మల్గా కొంచెం ఓట్స్ కానీ, కార్న్ఫ్లెక్స్ కానీ ఏదైనా సరే తీసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా. ఇందులోనే పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, నెక్స్ట్ పాలకూర. ఓకే, సో పాలకూరని మనం డైరెక్ట్ గానే వేస్తున్నాం, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. యా, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం డైరెక్ట్ గానే వేస్తున్నాం. ఎలాగో అది సార్ట్ చేశాక క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి, సో అప్పుడు మనము ఇంకా మనం రిమైనింగ్ ఏదైతే వెజిటేబుల్స్ ఉంటుందో అది వేసేసుకోవచ్చు. సో యూజువల్లీ మనము ఆమ్లెట్స్లో వెజీస్ అనేవి, అంటే మన గ్రీన్స్ అనేవి కొంచెం తక్కువగానే వేస్తూ ఉంటారు కదా. సో ఇట్లా కూడా పాలకూరని ఈ రకంగా కూడా ఆమ్లెట్లో తినచ్చు అని చెప్పేసి ఇప్పుడే తెలుస్తుంది. అవును, సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే మాక్సిమం ఎవరికి నచ్చదు, ముఖ్యంగా పిల్లలు అసలు తింటారు. బట్ ఆమ్లెట్ అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి, సో ఏదైనా సరే వాళ్ళు తినకూడదు ఉంటే ఆమ్లెట్ రూపంలో కానీ, లేదంటే వాళ్ళు ఫేవరెట్ గా తినే శాండ్విచెస్ లో కానీ, బర్గర్స్ లో కానీ అలా మిక్స్ చేసి ఇచ్చేసేయండి. ఓకే, సో ఇది యాస్టీస్ ఇలా తినేయచ్చా నువ్వు అన్నట్టు, లేకపోతే శాండ్విచ్ లో, లేకపోతే బర్గర్స్ లో అలా కూడా తినచ్చు? యా, అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఆమ్లెట్ తినేసి లైట్ గా ఏదైనా సూప్ తాగినా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అందులోని మష్రూమ్స్ కూడా వేసేద్దాం. అండ్ అందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాము, ఒక స్పూన్. సో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో వాటర్ ఏదైతే ఉందో అది మనకు మష్రూమ్ నుంచి వస్తుంది. సో ఆ వాటర్ అన్ని కూడా ఇంకిపోవాలి. అంతలోపు మనం ఎగ్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే
పల్లవి మనకి వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా సో చాలా మంది మష్రూమ్ అలా రాగా కూడా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. అవును. అసలు అది కరెక్ట్ ప్రాసెస్ ఏనా? సో మష్రూమ్ ఎప్పుడైనా సరే అంటే మనకు అండర్ గ్రౌండ్ నుంచి ఏదైతే పెరుగుతుందో ఎవ్రీథింగ్ అట్లీస్ట్ లీచింగ్ ప్రాసెస్ అన్న చేసి మనం తీసుకోవాలి, లేదా కొంచెం బాయిల్ చేసి అయినా తీసుకోవాలి, లేదా ఇలా కొంచెం లైట్ గా సాల్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసేస్తున్నాను. సో ఇందులో మనం 2 eggs వేసుకుంటున్నాము. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏమైనా ఎల్లోని అవాయిడ్ చేయాలా? అలా అవసరం లేదు, ఎవరైనా సరే ఎల్లోని హ్యాపీగా తీసేసుకోవచ్చు. బికాస్ ఇందులో కూడా మనకు ఐరన్ ఉంటుంది అండ్ అలాగే మంచి ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎల్లోని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు ఒక 3 to 4 eggs అలా కన్స్యూమ్ చేస్తున్నారో అప్పుడు ఒక 2 eggs కంప్లీట్ గా ఇచ్చేసి రిమైనింగ్ 2 eggs వచ్చేసి ఓన్లీ వైట్. సో మోర్ దాన్ 2 ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎల్లోని అవాయిడ్ చేయాలి. ఎస్, అవును. సో ఎగ్స్ కూడా బీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుందాం. అలాగే కంప్లీట్గా ఇలా కవర్ చేసేసి ఓకే, ఇంకేం మనం కలపకుండా జస్ట్ మూత పెట్టేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకుని. సో కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. సో టేస్ట్ చేయడానికి నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. పల్లవి, చక్కగా మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతున్నట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. సో గుమగుమలు ఆడిపోతుంది మన కిచెన్ అంతా కూడా, Yes. చక్కటి వాసన వస్తుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయినట్టే, ఇంకా మనం దాన్ని సర్వ్ చేసేసుకుందాం. Okay. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయినట్టే మష్రూమ్ పాలకూర ఆమ్లెట్. ఓకే, మన మష్రూమ్ పాలకూర ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. మష్రూమ్ పాలకూర ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, ఉప్పు సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పాలకూర 1 కప్పు. మష్రూమ్ పాలకూర ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన పాలకూర వేసి వేయించుకొని తర్వాత అందులో మష్రూమ్ ముక్కలు, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కలిపి పెట్టుకున్న గుడ్లను వేసి సన్నని మంటపై కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పాలకూర ఆమ్లెట్ రెడీ.